హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి కొమ్మల్ని కట్ చేసి ఇండోర్ ప్లాంట్స్ని బాగు చేద్దాము. ఇండోర్ ప్లాంట్స్కి కొమ్మల్ని కట్ చేద్దాము. ఇవి పర్పుల్ హార్ట్ మొక్కలండి. ఇవి బాగు చేద్దాము. ఎండలకి మొక్కలు డల్ అవుతున్నాయండి. మాకేమో ఎండ బాగా తగులుతుంది. ప్రతిసారి సమ్మర్కి పాడైపోతున్నాయండి మా మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్. ఇంకా జూన్ వచ్చేసింది కదండి, ఇంకా వర్షాలు పడతాయేమోనని ఇంకా బాగు చేస్తున్నాను. చూడండి, అసలు ఇలా ఎండిపోతున్నాయి. రోజు వాటర్ ఇస్తున్నా కానీ ఈ ఎండకి ఎండిపోతున్నాయండి. పాపం తట్టుకోలేకపోతున్నాయి. ఇలా బాగు చేసుకోవాలండి మనం, వర్షాలు వచ్చే ముందు ఇలా బాగు చేసుకుంటే ఇంకా మళ్ళీ 1 ఇయర్ దాకా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ బాగుంటాయి. ఇలా బాగు చేసుకోవాలండి మనం మొక్కల్ని. బాగు చేసి దాని ప్లేస్లో పెట్టానండి. ఇక్కడ ఈ మొక్క ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. మనం కట్ చేస్తూ ఉంటే బుషీగా పెరుగుతూ ఉంటాయండి. అందుకని మనం అప్పుడప్పుడు కట్ చేసుకోవాలి. మొక్కల్ని బాగు చేయాలండి. బాగు చేస్తేనే ఇంట్లో అందంగా ఉంటాయి. పర్పుల్ హార్ట్ చాలా అందమైన మొక్క అండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. కలర్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంటాయి. మొత్తం కట్ చేశానండి కొమ్మలన్నీ. చూసారా ఎన్ని కొమ్మలు కట్ చేశాను. ఇలా తీసేయాలండి. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అన్నీ తీసేయాలి. ఇలా తీసేసి మనం బాగు చేసుకుంటే మళ్ళీ బుషీగా హెల్దీగా పెరుగుతుంది. పర్పుల్ హార్ట్ మొక్కల్ని బాగు చేశానండి. ఇలా బాగు చేసుకోవాలి. ఇంకో వాటి ప్లేస్లో పెడుతున్నానండి. ఈ 2 మొక్కల్ని బాగు చేశాను. ఇంకా మిగతా మొక్కల్ని కూడా బాగు చేద్దాము. డ్రెస్సీనియా మొక్కల్ని కూడా బాగు చేద్దాము. ఇదిగోండి, ఇలా ఎండిపోతున్నాయి ఆకులు. ఇలా ఎండిపోయిన ఆకుల్ని తీసేసుకోవాలి ప్రతి మొక్కకి. మట్టిని లూజ్ చేస్తున్నా ఈ మొక్కలకి. ఏ మొక్కని ఎలా బాగు చేయాలో అలా బాగు చేయాలండి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకంగా బాగు చేయాలి. ఏ మొక్కకి తగ్గట్టు ఆ మొక్కకి బాగు చేయాలండి.
ఈ మొక్క చూసారండి ఎంత డల్ అయిపోయిందో. ఇవ్వండి ఆకులు. కింద ఆకులన్నీ పోతున్నాయి. కొంచెం వర్షాలు పడ్డదాకా కాపాడుకోవాలండి ఇండోర్ ప్లాంట్స్ని. మాకు ఎండ కదండి, మీకు చాలాసార్లు చెప్పాను. ఎండకు తట్టుకోవాలంటే కష్టం ఇండోర్ ప్లాంట్స్. ఇవి నీడలో ఉండాలండి. నీడలో ఉంటే హెల్దీగా పచ్చగా ఉంటాయి. మాకేమో ఎండ తగులుతూ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు చెక్ చేసుకొని బాగు చేస్తూ ఉండాలి మొక్కల్ని. డ్రెస్సినియా మొక్కల్ని కూడా బాగు చేశానండి. కొమ్మల్ని అన్నీ తీసేసాను, ఎండిపోయిన కొమ్మల్ని. మట్టిని కూడా లూజ్ చేశాను. ఇవి సింగోనియం మొక్కలండి. సింగోనియం మొక్కల్ని కూడా బాగు చేద్దాము. ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని కట్ చేయాలండి. కట్ చేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఇవ్వండి ఎంత పెద్దదో కొమ్మ. ఈ కొమ్మల్ని మళ్ళీ నాటుకుంటే మళ్ళీ సింగోనియం మొక్క తయారవుతుంది. నాటుదామండి ఈ కొమ్మని. సింగోనియం మొక్క కూడా మట్టి లూజ్ చేస్తున్నా. ఈ మొక్క బాగుందండి. ఈ మొక్కకి మట్టి లూజ్ చేద్దాము. మొక్క బాగానే ఉంది, ఎండిపోలేదు. ఇలా మట్టిని లూజ్ చేయటం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి. మనం ఇచ్చిన లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ మట్టిలో కలిసిపోయి ఆ మట్టిలోని పోషకాలు మొక్కలకు అందటం వలన మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయి. సింగోనియం మొక్కల్ని కూడా బాగు చేసాము. ఇప్పుడు క్రోటన్ ప్లాంట్ అండి. ఈ మొక్కను కూడా బాగు చేద్దాము. ఈ కొమ్మలన్నీ కట్ చేద్దాము. ఎండిపోయి తీసేద్దాము. కట్ చేసుకుంటే బుషీగా ఉంటాయండి మొక్కలు. అప్పుడు చూడటానికి బాగుంటాయి మన ఇంట్లో. మొక్కల్ని మాత్రం అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా కొమ్మల్ని నాటుకుంటే మళ్ళీ మొక్కలు తయారవుతాయండి. మనం ఎన్ని మొక్కలు పెంచుకోవాలనుకుంటే అన్ని మొక్కలు పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసిన మొక్కలన్నిటిని చూసారా ఎలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకోవాలండి. ఎండిపోయిన ఆకులు కొమ్మలు అన్నీ తీసేసుకోవాలి. మళ్ళీ బుషీగా పెరుగుతుంది. మళ్ళీ అందంగా పెరుగుతాయండి ఈ మొక్కలు. కట్ చేసిన మొక్కలన్నీ కూడా
ఈ మొక్క కూడా లూజ్ చేద్దాము మట్టిని. ఈరోజు మనం పర్పుల్ హార్ట్, క్రోటన్ ప్లాంట్, సింగోనియం, డ్రెసీనియా ఈ మొక్కలన్నీ కూడా బాగు చేసామండి. కొమ్మల్ని కట్ చేసాము, మట్టిని లూజ్ చేసాము. ఇక సింగోనియం మొక్కని నాటుకున్నాము. ఈ కొమ్మని నాటుదామండి. చూసారా ఎన్ని కొమ్మలు కట్ చేసామో. మనం 4 రకాల మొక్కల కొమ్మల్ని కట్ చేసామండి. ఈ సింగోనియం మాత్రం నాటుదాము. ఈ సింగోనియం మొక్క నాకు చాలా ఇష్టం అండి. ఇప్పటికే 2 కుండీల్లో నాటాను. చూడండి ఎంత బాగుందో. ఇంకొక కుండీలో నాటుదాము. ఇంక ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళకి ఇద్దామండి. ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి ఇచ్చేద్దాము. ఈ కొమ్మలు నాటుకుంటారు, వాళ్ళు కూడా పెంచుకుంటారండి మొక్కల్ని మనం ఇస్తే. ఈ కుండీలో నాటుదామండి సింగోనియం. ఆల్రెడీ ఇంతకుముందు కొమ్మల్ని నాటాను, 2 కొమ్మల్ని నాటానండి. దీనిలోనే ఆ కొమ్మల్ని కూడా నాటుదాము. ఇంకా బుషీగా పెరుగుతుందండి ఇట్లానే. కట్ చేస్తున్నా అండి, క్రాస్గా కట్ చేసుకోవాలి కొమ్మని. ఇదొక కొమ్మ. ఇదొక కొమ్మ అండి. మొత్తం 3 కొమ్మలు వచ్చాయి చూడండి. ఈ 3 కొమ్మల్ని ఇప్పుడు ఈ కుండీలో నాటుదాము. మనం నాటుకునేటప్పుడు 4-5 కొమ్మలు నాటుకోవాలండి. నాటుకుంటే ఇంకా బుషీగా పెరుగుతుంది. 3 కొమ్మలు పెట్టేశానండి. అలా నాటుకోవాలి. ఇంకా బుషీగా వచ్చేస్తుందండి సింగోనియం. ఈ సింగోనియం మొక్క మన ఇంట్లో ఉంటే పచ్చగా ఉంటుందండి. మన ఇల్లు చూడటానికి చాలా బాగుంటుంది. ఆకులు అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి సింగోనియం. ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ ఇద్దామండి. ఇలా వచ్చేస్తుందండి బ్యూటిఫుల్గా. కొమ్మల్ని నాటుకుంటే ఇలా 1 నెల 2 నెలలకి కుండీ నిండుగా నిండిపోతుంది సింగోనియం మొక్క. ఇంకా అందంగా ఉంటుంది ఈ కుండీలో కూడా. ఇంకా వాటర్ ఇద్దామండి మొక్కలకి. ఈ మొక్కలన్నీ వాటి ప్లేస్లో పెడదామండి. పెట్టిన తర్వాత వాటర్ ఇచ్చేద్దాము.
ఇంకా మళ్ళీ వాటి ప్లేస్లో అవి పెడితే నీట్గా ఉంటాయండి. ఇది సింగోనియం అండి. ఈ మొక్కను కూడా పెడదాము. ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దామండి. ఈరోజు ఉదయం కూడా వాటర్ ఇవ్వలేదు మొక్కలకి. ఇంకా అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. ఇంకా ప్రతి మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము. ఇక్కడ డ్రెస్సీనియా మొక్కలు ఉన్నాయి, వీటికి కూడా పోసేద్దాము. మీరు మాత్రం ఇండోర్ ప్లాంట్స్ని నీడలో ఉండేటట్టు చూసుకోండి. గాలి, వెలుతురు, వెంటిలేషన్ ఉండే ప్లేస్లో పెట్టండి ఇండోర్ ప్లాంట్స్ని. అప్పుడు మొక్కలు బాగుంటాయి. ఇంకొంచెం తీసుకొస్తానండి వాటర్ని. మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా అండి. ఈ మొక్క మాత్రం బాగుంది, ఎండల్ని తట్టుకుంటుంది. ఈ స్నేక్ ప్లాంట్ కూడా తట్టుకుంటుందండి ఎండల్ని. కొన్ని మొక్కలు పాపం ఎండలు తట్టుకోలేక ఎండిపోతున్నాయి. ఇవి కూడా డల్ అయినాయండి, ఫిలోడెండ్రాను చాలా డల్ అయినాయి. వీటిని కూడా బాగు చేయాలి. ఇది తులసి. ఈ రెండు మొక్కలకి ఇచ్చేసి ఆపేస్తున్నానండి వాటర్. మా ఇండోర్ ప్లాంట్స్ ఎండలో ఉండటం వలన బాగా డల్ అయినాయండి. చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఎండ బాగా తగులుతుంది. మీరు మాత్రం నీడలో పెట్టండి అవకాశం ఉంటే. మాకు అవకాశం లేదు కాబట్టి ఎండలోనే పెట్టామండి, అందుకని ఇలా డల్ అవుతున్నాయి. ఇంకా జూన్ వచ్చేసింది కదండి, ఇంకా తట్టుకుంటాయి. మళ్ళీ మన ఇంట్లో పచ్చగా హెల్దీగా కలకల్లాడుతూ ఉంటాయి.